ఈ లౌకిక సంఘాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలని, ఆ సంఘానికి ఉన్నటువంటి స్థితిని, ఆ సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆ సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ సంఘాన్ని మనం చూసినట్లయితే మన సంఘానికి ఆ సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది. మన సంఘానికి లౌకిక సంఘానికి ఉన్నటువంటి ఆత్మీయత బయటకు వచ్చేటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి గమనించారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా యోహానుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో యోహాను, నేను నీకు చెప్పబోయేటువంటి ప్రతి సంగతి కూడా, నేను నీకు చెప్పబోయేటువంటి 7 సంఘాలకు గురించినటువంటి విషయాలను ఏదైతే నీకు తెలియజేయబోతూ ఉన్నానో దానిని నువ్వు తూచా తప్పక నీ గ్రంథంలో నువ్వు లిఖించాలా, ఆ సంఘాలకు నువ్వు పంపించాలా. సంఘం యొక్క స్థితిని, సంఘం యొక్క పరిస్థితిని, సంఘం యొక్క ఆలోచనలను, సంఘం యొక్క ఉద్దేశంను, సంఘం యొక్క పరిస్థితిని నేను నీకు తెలియజేయబోతూ ఉన్నాను. కాబట్టి నేను ఏదైతే నీకు తెలియజేయబోతూ ఉన్నానో దానిని నువ్వు చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా నీవు రాయాలి అని అంటాడు. అందుకే ప్రకటన గ్రంథం 1:17 యోహాను అంటాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొక్క పడితిని అని అంటాడు. ప్రియమైనటువంటి గమనించారా, ఆయన చెప్పినట్టుగా ఆయన 6 సంఘాలకు రాస్తూ వచ్చాడు. ఇప్పుడు 7వ సంఘానికి యోహాను భక్తుడు వచ్చాడు. యోహాను గారు తిరిగి మన లవోదికీయ సంఘముతో మాట్లాడడానికి దేవుడు ఏదైతే విషయాన్ని యోహానుతో బోధించాడో, దేవుడు ఏదైతే విషయాన్ని యోహానుతో మాట్లాడాడో ఆ విషయాలను లవోదికీయ సంఘానికి రాయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని, ఈ సంఘాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అంటే దీనిలో కొన్ని పదాలను మనం అండర్లైన్ చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మొదటి పదము ఆమేన్ అన్నాడు. అక్కడ 14వ వచనంలో ఆమేన్ అన్నటువంటి పదాన్ని మనం అండర్లైన్ చేసుకుందాం. ఆ తర్వాత ఆయన 15వ వచనానికి వచ్చేసరికి చల్లగా అన్నాడు, చల్లగా. తర్వాత అదే 15వ వచనంలో వెచ్చగా, అదే 15వ వచనంలో 16వ వచనంలో నులివెచ్చగా అన్నాడు. తర్వాత 16వ వచనంలో నులివెచ్చగా, అదే 16వ వచనం చివరి లైన్లో ఉమ్మివేయ, ఉమ్మివేయ, ఉమ్మివేయ. చివరి పదము 19వ వచనము నీవు ఆసక్తి, ఆసక్తి అనేటువంటి పదాన్ని మనం అండర్లైన్ చేసుకున్నాం. ప్రియమైనటువంటి గవర్నమెంట్గా లవోదికీయ సంఘాన్ని మనం ఆలోచన చేయడానికి ముందుగా దానికి ఉన్నటువంటి స్థితిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లవోదికీయ పట్టణము ఇది సాహుకారి లేక కోటి వ్యాపారికి, కోటి వ్యాపారి అని అంటే బ్యాంకుల వ్యాపారం అని దాని అర్థమండి. సాహుకారి లేక కోటి వ్యాపారి, కోటి వ్యాపారి అంటే బ్యాంకుల వ్యాపారం అని దాని అర్థము. వస్త్ర పరిశ్రమకు, తివాచి తయారీకి, నల్ల ఉన్ని ఉత్పత్తికి పేరు కాల్చినటువంటి పట్టణం ఇది. ఏమని చెప్పాను నేను? మొదటిది బ్యాంకుల వ్యాపారానికి, రెండవది వస్త్ర పరిశ్రమకు, మూడవది తివాచి తయారీకి, నాలుగవది నల్ల ఉన్ని ఉత్పత్తికి. ఈ 4 పరిశ్రమలు, ఈ 4 పనులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారు చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే నేను ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగా ఈ లవోదికీయ సంఘము ఫిలదెల్ఫియా సంఘానికి ఆగ్నేయ దిక్కున 80 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి సంఘం ఇది. ఆ తర్వాత ఇది ఎఫెస్సి కూడా తూర్పున, ఎఫెస్సి నుండి తూర్పునకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘం ఇది. ప్రియమైనటువంటి గవర్నమెంట్గా ఇక్కడ దేవుడు మాట్లాడుతూనే మొదటి పదాన్ని అంటాడు ఆమేన్ అనువాడు అని అన్నాడు. ఆమేన్ అంటే మనకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే కలుగును గాక అని అంటాడు. అవునా కదా? గాక అన్న వెంటనే కలుగును గాక. ఆమేన్ అంటే దాని అర్థం మనకు తెలిసినటువంటి పద్ధతిలో, మనకు తెలిసినటువంటి విధానంలో ఆమేన్ అనగానే కలుగును గాక అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆమేన్ అన్నదానికి అక్కడ ఇంకొక అర్థాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్ అని ఎందుకు అన్నాడు అని అంటే ఆమేన్ అనువాడు అన్నాడు.
నమ్మదగిన వాడు అని దాని అర్థం అండి. ఏంటి? నమ్మదగిన వాడు అని దాని అర్థము. ఏం చెప్తూ ఉన్నాడు? నమ్మదగిన వాడు, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆధీనమైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. మొదటి విషయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ఆయన చెబుతూ ఉన్నాడు. మొదటిది అంటున్నాడు ఆయన 15వ వచనంలో, నీ క్రియలను నేను అడుగుదు అని అంటాడు. నేను తిరుగుతూ మన ఇంటి ముందు 6 సంఘాల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ప్రతి సంఘాల గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఏమని తెలియజేశాను నేను? దేవుడే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే సంఘాన్ని నిలబెట్టుకున్నాడు, దేవుడే సంఘాన్ని సంఘంగా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడని అన్నాను. దేవుడే సంఘాన్ని లోకం నుండి వేరుపరిచాడు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడనంటే సంఘము లోకానికి మాదిరిగా జీవించాలని చెప్పేసి, సంఘము లోకానికి ఆదర్శప్రాయంగా జీవించాలని చెప్పేసి దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడని అన్నాను. నిజంగా మనం చూసినటువంటి సంఘాలలో చూసినట్లయితే ఆయన ఎఫెసీ సంఘంతో అంటాడు, ఎఫెసీ సంఘమా, నీ సంఘాన్ని నేనే ఏర్పరచుకున్నాను, అయినప్పటికీ నీ మీద ఒక తప్పు మోపడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు. అదేంటండి? ఇదంతా విచిత్రమైనటువంటి విషయం. ఇది దేవుడే సంఘాన్ని ఏర్పరచుకొని, దేవుడే సంఘ బిడ్డలను మీరు నా పిల్లలను పిలుచుకున్నటువంటి దేవుడు ఇప్పుడు తిరిగి మరలా అంటాడు, నేనే నీ మీద ఒక తప్పు మోపుతూ ఉన్నాను అని అంటాడు. పరిగమ సంఘానికి వచ్చేసరికి అంటాడు, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని అంటాడు. తుయతల సంఘంతో అంటాడు, నేను నీ మీద తప్పు మోపడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. సాటి సంఘానికి వచ్చేసరికి అంటాడు ఆయన, ఇదిగో చచ్చినటువంటి సంఘంగా నీవు ఉన్నావు, కాబట్టి నీ సంఘాన్ని నీవు సరి చేసుకున్నట్లయితే సరి, లేని ఎడల నీ దీపస్తంభాన్ని దాని చోటను నేను తీసివేస్తానంటాడు. ప్రియమైనటువంటి మనం ఇంతకు చూసినటువంటి 6 సంఘాలలో 2 సంఘాలు దేవుని దగ్గర నిలబడుతూ ఉన్నాయి. ఒకటి స్మరణ సంఘము, రెండవది ఫిలదెల్ఫియా సంఘము. ఈ 2 సంఘాలు తప్ప ఇక ఈ మిగతా 5 సంఘాలను దేవుడు ఎక్కడ కూడా మెచ్చుకున్నట్టుగా మనం చూడట్లేదు. ప్రియమైనటువంటి ఎందుకు నేను విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నానంటే, ఆయన 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడని మనం చదివినట్లయితే, నీ క్రియలను నేను అడుగుతున్నాను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అంటాడు. చల్లగా అంటే ఏంటి అంటే దాని అర్థము, చల్లగా అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అంటే చల్లగా ఉండడం, క్రీస్తును ఆయన పరిచర్యను పూర్తిగా నిరాకరించడం లేక బహిరంగంగా సువార్తను వ్యతిరేకించడం అని దాని అర్థం అండి. చల్లగా అంటే క్రీస్తును బహిరంగంగా వ్యతిరేకించడము, లేదంటే ఆయన పరిచర్యను బహిరంగంగా వ్యతిరేకపరచడం అని దాని అర్థము. కాబట్టి సంఘంతో దేవుడు అంటున్నాడు, లవొదికీయ సంఘమా, నీ సంఘము చల్లగా కూడా లేదు. ఎందుకంటే లవొదికీయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బహిరంగంగా క్రీస్తును వ్యతిరేకించలేకపోతూ ఉన్నారు, బహిరంగంగా క్రీస్తు పరిచయం వ్యతిరేకించలేకపోతూ ఉన్నారు. అందుకే నీవు చల్లగానే అన్నాడు. 2వ మాట మనం అండర్లైన్ చేస్తుంది, వెచ్చగా అన్నాడు. వెచ్చగా అంటే దాని అర్థం ఏంటి అని అంటే, క్రీస్తు కొరకు లేక క్రీస్తు పరిచర్య పట్ల ప్రేమను, క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉండడం, అది వెచ్చగా అనేటువంటి పదానికి సూచిస్తూ ఉంది. అందుకే ప్రియమైనప్పుడు దానిగా లవొదికీయ సంఘంతో దేవుడు అంటాడు, ఇదిగో లవొదికీయ సంఘమా, నీకు చల్లగా ఉండిన మేలు అని అంటాడు. ఏంటి చల్లగా అంటే? చల్లగా అంటే అందరి ముందు నీవు నన్ను నిరాకరించాలా, అందరి ముందు క్రీస్తు పరిచర్యకు వ్యతిరేకించాలా. నీ వాళ్ళ కూడా లేవు. పోనీ నీవు చల్లగా లేవు కదా, మరి వెచ్చగా ఉన్నావా అని అంటే క్రీస్తు అంటాడు, వెచ్చగా అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగి, క్రీస్తు పరిచర్య కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండడమే వెచ్చగా ఉండడము. అంటే క్రీస్తు కొరకు ఎప్పుడు రగిలించబడుతూ ఉండాలా, ఎప్పుడు సిద్ధం కలిగి ఉండాలా. కానీ లవొదికీయ సంఘంతో దేవుడు అంటాడు, నీవు అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా కూడా, ఇటు వెచ్చగా కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పడుకునే వాళ్ళు చెప్తాం హల్లెలూయా. వెరీ గుడ్. లేచిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా జాగ్రత్తగా లవొదికీయ సంఘంతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లవొదికీయ సంఘమా, నీవు చల్లగా లేవు. ఎందుకు చల్లగా లేవనంటే, ఇదిగో నీవు క్రీస్తు ప్రేమ గురించి కానీ క్రీస్తు పరిచయం గురించి కానీ నీవు అందరి ముందు వ్యతిరేకించలేకపోతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీవు వెచ్చగా కూడా ఉండలేవు ఈ లోకంలో. వెచ్చగా అంటే జరుగుతుంది ఏంటి? వెచ్చగా అంటే క్రీస్తు కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగి కూడా నీవు ఉండలేకపోతూ ఉన్నావు. మరి ఎలా ఉంది సంఘము?
బహుశా ఎవరికి చెవులు వినబడతలేవు అనుకుంటాను. మైక్ పనిచేయట్లేదు కదా, ఎవరికి చెవులు వినబడట్లేదు అనుకుంటాను. ఎలా ఉంది మరి సంఘము? 16 వచ్చిన ఆయన అంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అని అంటాడు. ఎవరైనా మైక్ సెట్ చేయండి. మీకు ఇంత డైరెక్ట్ చెప్పుకుంటే కూడా ఇంకా చెవులు రావడం. 16 వచ్చినట్టు వచ్చాడంటాడైనా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అని అంటాడు. నులివెచ్చగా అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వారు క్రీస్తు కొరకు తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి సంఘంగా ఆ సంఘం లేదు. అంత మాత్రమే కాకుండా క్రీస్తును అందరి ముందు వ్యతిరేకించేటువంటి సంఘం కూడా ఆ సంఘంగా లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. మరి ఎలా ఉన్నావు నీవు అని అంటే, నీవు నులివెచ్చగా ఉన్నావు అని అంటాడు. ఏంటి నులివెచ్చగా అంటే నువ్వు ఎటు కానిటువంటి దానవుగా నీవు ఉన్నావు. నువ్వు ఎటు కానిటువంటి దానవుగా నీవు ఉన్నావు. నువ్వు ఎటుకు పనికిరానిటువంటి దానవుగా నీవు ఉన్నావు. నేను నీ సంఘాన్ని ఎటో ఒక దిక్కు ఉండేటువంటి సంఘంగా నేను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ మనం పెరగమ సంఘాన్ని చూసినట్లయితే, పెరగమ సంఘంతో దేవుడు అంటాడు, పెరగమ సంఘమా, ఇదిగో నీ మీద నేను అనేకమైనటువంటి తప్పులు మోపడానికి ఇష్టపడుతూ ఉన్నాను అంటాడు. దాని తర్వాత ఇంకొక సంఘంతో మాట్లాడుతూ అంటాడు, నీవు వ్యభిచారము చేస్తూ ఉన్నటువంటి స్త్రీని, యెజబెల్ అనేటువంటి స్త్రీని నీవు ఉండనిచ్చావని అంటాడు. అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి సంఘాలలో వారు చల్లగా అయినా ఉన్నారు, లేదా వెచ్చగానైనా ఉన్నారు, కానీ ఏ సంఘం కూడా నులివెచ్చగా లేకుండా లేదు. కానీ లవోదికీయ సంఘం మాత్రము ఇది నులివెచ్చగా ఉన్నటువంటి సంఘంగా దేవుడు దీన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడా, ఒకసారి మనం 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూసినట్లయితే, అక్కడ ఒక విషయాన్ని పౌలు చాలా జాగ్రత్తగా తిమోతికి రాస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై యుందురు, ఇంటి వారికి విముఖుడవై యుండుము. ప్రియమైన దొరుకుటైన పౌలు చాలా జాగ్రత్తగా సెలవిస్తూ ఉన్నాడు. పైకి చాలా భక్తిగా నటించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పైకి చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు ఇక్కడ. క్రీస్తు అంటే పడిచేటువంటి, ఇదిగో చాలినటువంటి జీవితాలు కొనసాగించేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు అది పౌలు అంటాడు, నీవు అలాంటి వారికి విముఖుడవై ఉండము అంటాడు. విముఖుడు అంటే విరుద్ధుడుగా నీవు వ్యవహరించమని అంటున్నాడు. ప్రియమైన మనం 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది చల్లగా లేదు, అది వెచ్చగా లేదు, కానీ అది ఏ విధంగా ఉంది అని అంటే, లవోదికీయ సంఘము అది నులివెచ్చగా ఉన్నటువంటి సంఘం. అది నులివెచ్చగా ఉన్నటువంటి సంఘం. అది ప్రియమైన ఈ నులివెచ్చగా ఉన్నటువంటి సంఘాన్ని గురించి దేవుడు ఇంకొక మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, నులివెచ్చగా ఉన్నాము కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు? ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు? చెప్పాలి అందరూ. మనం కూడా లవోదికీయ సంఘంలానే ఉన్నాం. 25 సంవత్సరాలు చరిత్ర, 30 సంవత్సరాలు క్రైస్తవ చరిత్ర. సామలేఖనాలంటే నాకు బాగా ఇష్టమండి, కానీ క్రీస్తు గురించినటువంటి ప్రేమ సంఘంలో ఉన్నదండి. సామలేఖనంటే పరిచర్యాలంటే అబ్బో చాలా పరిచయం చేశాడు సామలేఖన. ఏది మరి పరిచర్య? నేను అందుకే ఫిలిప్పీయుల సంఘాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను అన్నాను, 2వ రాకడలో నీ సేవకుడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీ సేవకుడు చెప్పాలా, ప్రభు ఇదిగో నేను నీ కొరకు సంపాదించినటువంటి సంఘం ఇది అంటే, నీ సేవకుడు కనుక ఇదిగో ప్రభు దగ్గర సాక్షి ఇవ్వకపోతే నీ సంఘము చచ్చిన దానితో సమానమని నేను తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్త సుమి, నీవు ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రము ఉండేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయకు. ఎందుకు నువ్వు నిలువెచ్చగా ఉండదు అని అంటే ప్రభు అంటాడు, నేను నిన్ను నా నోటి నుండి భూమి వేయడానికి నడిచిపడుతూ ఉన్నాను. భూమి వేయడం అంటే ఏంటి అర్థాన్ని నేను చెప్తాను మీకు. భూమి వేయడం అంటే ఏం
సమయాన్ని ఇచ్చాడు. ఇకనైనా మాట్లాడేమో అనుకున్నాడు, ఇకనైనా నా వైపు తిరుగుతాననుకున్నాడు, ఇకనైనా దేవుని పట్ల, క్రీస్తు ప్రేమ పట్ల, క్రీస్తు పరిచయం పట్ల ఇకనైనా వారు సరిగ్గా నడుచుకుంటారనే సమయాన్ని ఇచ్చాడు. వారికి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. కానీ వారి సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. అందుకే దేవుడు వారిని భూమి వేస్తూ ఉన్నాడు. భూమి వేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నేను ఈ సంఘాన్ని సంఘంగా పిలువనని, ఈ సంఘంతో నేను సాంగత్యం చేయనని, ఈ సంఘము నాకు ఇష్టం కానిటువంటి సంఘం అని, ఈ సంఘాన్ని నేను విడిచిపెట్టినటువంటి సంఘంగా దేవుడు చూస్తానని దాని ఉద్దేశము. హల్లెలూయా. అందుకే మనము ఒక పాటను పాడుతూ ఉంటాం కదా సంఘాన్ని గురించి. నేను ఆ పాటను గురించి నా డైరీలో చూస్తూ ఉన్నాను కానీ దొరకట్లేదు. మనం ఒక పాటను పాడుతూ ఉంటాం కదా, పావురమా సంగముపై రాలు మీదే జాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విలపించే నా మనసే, విలపించే నా మనసే, విలపించే నా సొగసే, విలపించే నా మనసే. అలరించుమిది కలిగించుమినం, అలరించుమిది కలిగించుమినం, పలుమారులు ప్రార్థనలో, పలుమారులు ప్రార్థనలో. కను తెరచి నీ కనులే వినజేసే నీ చెవులే, తెరచి నీ కనులే వినజేసే. నన్ను తాకేనుగా, నన్ను తాకేనుగా, తనువే వశమై, నన్ను తాకేనుగా, తనువే వశమై, నిన్ను చూపును లోకములో, నిన్ను చూపును లోకములో. అందరూ పాడండి. పావురమా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని లవోదికీయ సంఘము కూడా అటు చల్లగానైనా లేనటువంటి సంఘం అది, ఇటు వెచ్చగానైనా లేనటువంటి సంఘం అది. కానీ అది ఏ విధంగా ఉన్నటువంటి సంఘం అంటే, అది నులివెచ్చగా ఉన్నటువంటి సంఘము. అది నులివెచ్చగా ఉన్నందువలన ప్రభు దాన్ని సంఘము అని పిలవడానికి ఇష్టపడట్లేదు. ప్రభు దానితో సాంగత్యం చేయడానికి, ప్రభు దానితో సహవాసం కలిగి జీవించడానికి ప్రభు ఇష్టపడట్లేదు. ప్రభు దానిని విడిచిపెట్టినటువంటి స్థితిలోనికి తీసుకొని రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన అంతేకాకుండా మనము దానికి ఉన్నటువంటి స్థితిని కూడా మనం ఆలోచన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. చూడండి, 15వ వచనానికి వచ్చేసరికి అక్కడ అంటాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గురుటివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొస్తున్నావు అని అంటాడు. నిజంగా వీరి స్థితి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కాదండి. నిజంగా వీరి స్థితి గుడ్డిమాలినటువంటి స్థితి కాదు. నిజంగా వీరు ధనం కలిగినటువంటి పట్టణం ఇది, ఇది ధనం కలిగినటువంటి సంఘం ఇది. మరి ఎందుకు ప్రభు ఆ మాటలు వాడాడు అని అంటే, లవోదికీయ సంఘంలో అనేక మంది క్రైస్తవులు ధనవంతులుగా ఏ కొదవ లేకుండా జీవిస్తున్నటువంటి సంఘస్థులుగా వారు ఉన్నారు అక్కడ. కానీ వీరు తమ విశ్వాసానికి తగినట్లుగా జీవించని ఆధ్యాత్మిక నిరుపేదలు అక్కడ. విశ్వాసానికి తగినట్లుగా జీవించని
ఆధ్యాత్మిక నిరుపేదలు. అందుకనే ప్రభు వారిని చూసి అంటాడు, ఇదిగో నేను ధనవంతుడని చెప్పుకుంటూ ఉన్నావు, నాకేం కొదవలేదని చెప్పుకుంటూ ఉన్నావు, కానీ నీవు దరిద్రుడు అంటాడు, నీవు దౌర్భాగ్యుడు అంటాడు, నీ స్థితి గుడ్డివాడినటువంటి స్థితి, నీకు చూసేటువంటి ఆలోచన లేదు, నీవు చూసేటువంటి కనులు నీకు తెరవలేదని అంటాడు. ప్రియమైన దౌర్భాగ్యులారా, దాని యొక్క స్థితిని గురించి ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నేను దీనిని అర్థం చేసుకోవడానికి నులువెచ్చని అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. పోయిన ఆదివారము మేము పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నాం. క్రికెట్ ఆడుతూ ఉంటే బహుశా వాళ్ళు టీమ్స్ పంచుకున్నారు, కోరుకున్నారు. ఇద్దరు క్యాప్టెన్స్ ముందుకు వచ్చి కోరుకున్న తర్వాత మేము 13 మంది అక్కడ ఉన్నాం. దాంట్లో అటు టీంకి 6, ఇటు టీంకి 6 వాళ్ళు వెళ్ళిపోయారు. 13 మందిలో 6 పోతే ఇంకెంతమంది మిగులుతారు? ఇంకెంతమంది మిగిలారు? ఒక్కడు మిగిలాడు. అయితే నేను అన్నాను వాటితో, అరే నువ్వు అటు ఇటు ఆడరా అని అన్నాడు. అటు ఇటు ఆడతావా అన్నాడు. అంటే వాడన్నాడు, అన్న నేను అటు ఇటు ఆడనన్నాడు. వాడు అదే ఇటు ఆడన్నా, లేదన్నా నేను అటు ఇటు ఆడ, ఎటుగానో అయిపోతానన్నాడు. ప్రిమిటివ్ గవర్నమెంట్ లవోదికే సంఘం కూడా ఇది ధనికము కలిగినటువంటి సంఘం ఇది, కానీ ఆధ్యాత్మికంగా నిరుపేద స్థితిలో ఉన్నటువంటి సంఘం ఇది. అందుకే ప్రభు దాన్ని చూసి అంటాడు, నీవు దరిద్రుడుము, నీవు దౌర్భాగ్యుడుము, నీవు గుడ్డి వాళ్ళటువంటి సంఘం ఇది, నీకు చూసేటువంటి కన్నులు కూడా లేనటువంటి సంఘం ఇది. కానీ బయట చదివంటున్నావు, నేను ధనవంతులను, నాకేమి కొదవలేదని అంటున్నావు. అందుకే ప్రభు అంటాడు, నీ స్థితిని ఒకసారి నీవు జ్ఞాపకము చేసుకో. నీ స్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. చివరి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనము చివరి పదాన్ని అండర్లైన్ చేసుకున్నాం. 19వ వచనము 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అందుకే నేను అన్నాను కదా, ప్రభు వెంటనే వారిని ముందు వేయడానికి ఇష్టపడలేదు. ప్రభు వెంటనే నాకు ఇష్టం లేదని చెప్పలేదు సంఘంతో. ప్రభు వెంటనే ఇది సంఘంగా నేను పిలువనలేదు ఆయన. కానీ వారు మారు మనస్సు పొందడానికి ప్రభు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. వారి తప్పిదాలను వారి సరి చేసుకోవడానికి ప్రభు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉంటే లోకానుసారమైన జీవించు, లేదంటే ఆధ్యాత్మికమైన జీవించు, లేదంటే లోకంలో కలిసిపోయేటువంటి వ్యక్తిగానైనా జీవించు, లేదంటే ప్రభువును వెంబడించేటువంటి సంఘంగానైనా నీవు జీవించమని ప్రభు సమయాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రభు సమయాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు సంఘంతో అంటున్నాడు, లవోదికేయ సంఘమా, నీవు చల్లగా లేవు, అటు వెచ్చగా లేవు, నీవు నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఊపి వేస్తూ ఉన్నాను. చివరి విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రియమైన నీవు ఆసక్తి కలిగి అన్నాడు. అక్కడ ఆసక్తిని గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఒకరు తీద్దాం. ఇంకొకరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని ఇంకొకరు తీసి రెడీగా పెట్టుకోండి. మొదటిది మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. జాగ్రత్త, గట్టిగా చదువుదాం, గట్టిగా అలా వినబడాలి. ఆసక్తి విషయంలో మాత్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రైట్, ఇప్పుడు మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చూద్దాం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దొరుకుతారా, ఆసక్తి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎవరినైతే ప్రేమిస్తానో నేను వారిని శిక్షిస్తాను అని అంటాడు.
చేసేటువంటి ప్రతి మనిషి కూడా శిక్షించాలా. శిక్ష సరి చేసేటువంటిది, శిక్ష క్రమాన్ని బోధించేటువంటిది, శిక్ష భయాన్ని పుట్టించేటువంటిది, శిక్ష ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఒక సంఘాన్ని సంఘముగా పిలవడానికి అది సరి చేసేటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి అని నేను అంటాను. ప్రియమైన దేవునిలారా, ఇక్కడ ప్రభువు కూడా లవోదికీయ సంఘంతో అంటాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటాడు. అంటే ఆసక్తి అంటే ఇష్టం లేకుండా కూడా మారు మనసు పొందుతారు కొంతమంది. ఇష్టం లేకుండా కూడా మారు మనసు పొందుతారు కొంతమంది. మారు మనసు విషయంలో కూడా ఆసక్తి కావాలా? ఆసక్తి అంటే శ్రద్ధ, ఆసక్తి అంటే కీన్ ఇంట్రెస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో, కీన్ ఇంట్రెస్ట్. ప్రియమైన ఇక్కడ లవోదికీయ సంఘంతో అంటాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో, లేకపోతే జాగ్రత్త సుమి, నేనుగా నా నోట నుండి నిన్ను చాలా మంది క్రైస్తవ జీవితంలో కూడా ఒక పెద్ద ఆటంకం ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే, నేను ప్రభుని 20 సంవత్సరాలు వెంబడిస్తూ ఉన్నాను, 5 సంవత్సరాలను వెంబడిస్తూ ఉన్నాను, 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, కానీ నాకేం కార్యం జరగట్లేదంటారు. ప్రియమైన దేవునిలారా, ఎందుకు చాలాసార్లు మనుషుల జీవితాల్లో కార్యాలు జరగవు అని అంటే, మనం అటు ప్రభువును పరిపూర్ణంగా హత్తుకునేటువంటి వారము కాదు, ఇటు ప్రభువును విడిచిపెట్టినటువంటి వారము కాదు. ఆపద వస్తే దేవుడు గుర్తొస్తాడు, అవసరం తీరిపోతే లోకం గుర్తొస్తుంది. అందుకే ప్రభు కార్యం కూడా మన జీవితాలలో చూడడానికి వీలు కాదండి. ఒక విషయం నేను జ్ఞాపకం చేసి ముందుకు ముగిస్తాను. 2016 సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు నేను దాదాపు 4 సంఘాలలో నేను మాట్లాడాలా. మొదటిది బెస్సన్ చెరువులో మాట్లాడాలా, తర్వాత కుంటపల్లి తర్వాత తిమ్మపురంలో మాట్లాడాలా, దాని తర్వాత 4వ వాయిలో నేను మాట్లాడడానికి గల 2016 గుడ్ ఫ్రైడే రోజు నేను బెస్సన్ చెరువులో మాట్లాడేసి, కుంటపల్లిలో మాట్లాడి, తిమ్మపురంలో మాట్లాడి, 4వ వాయిలో మాట్లాడేసి తిరిగి మళ్ళీ సాయంత్రం కుంటపల్లికి వచ్చాను నేను. అప్పుడు మనకు చిన్న కారు ఉండేది, ఇండికా కారు ఉండేది. అప్పుడు ఇక్కడే నేను, మమ్మీ, డాడీ, సిస్టర్ మేమందరం ఇక్కడే ఉన్నాం. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము ప్రయాణం అయ్యాం. నేను అన్నాను, మీరు 3 కార్లు రండి, నేను బండి మీద వెళ్తానని చెప్పాను. నేను బండి తీసుకొని ప్రయాణం చేసి నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. నేను ఇక్కడ వెళ్తూ ఉంటే మన గేట్ నేను దాటాను. గేట్ దాటిన తర్వాత చింతపల్లిలో టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గరికి నేను వెళ్ళిన వెంటనే నా బండికి ఒక పెద్ద ఎద్దు అది వచ్చి హ్యాండిల్ని గుద్దేస్తే నేను ఇక్కడ నుండి దాదాపు మన చర్చ్ ఎంట్రన్స్ అంత దూరం రోడ్ మీద నేను స్కిడ్ అవుకుంటూ వెళ్తూ ఉంటే బండిలో నుండి మంటలు వచ్చాయి, నిప్పు రవ్వలు వచ్చాయి. నేను అక్కడికి వెళ్ళి పడిపోయిన తర్వాత నేను అక్కడి నుండి వెనక్కి తిరిగి చూశాను, ఎద్దు ఇంకా రోడ్డు మీద ఉందా లేదా అని చెప్పేసి. నేను ఇక్కడి నుండి అక్కడ దాకా పోయేంత వరకు ఎద్దు అది ఇంకా రోడ్డు దిగలేదండి. నేను అక్కడికి పోయి వెనక్కి తిరిగి చూసి నేను ఎద్దును చూస్తూ ఉన్నాను. అప్పుడు అది దాని తల నా వైపు తిప్పి అప్పుడు అది రోడ్డు కిందకి దిగి వాకిట్లోకి వెళ్ళింది. అది నేను అక్కడ పడిపోయిన వెంటనే అక్కడందరూ గుమ్ము కూడారు, వాళ్ళందరూ వచ్చి నన్ను లేపారు. నేను పడిపోయినటువంటి స్థలంలో అదే రోడ్డు మీద నేను అక్కడ పడుకొని నేను అన్నాను, ప్రభువా యాక్సిడెంట్ చేసినందుకే నీకు వందనాలు అన్నాను, బ్రతికించినందుకు వందనాలు చెప్పలేదు. నేను ప్రభువా యాక్సిడెంట్ చేసినందుకే నీకు వందనాలు అని చెప్పాను. వెంటనే వారు వచ్చారు, నన్ను లేపారు, నీళ్ళు తీసుకొని వచ్చాను. నేను తిరిగి లేచి చూసుకుంటే ఈ ప్రక్కన మొత్తము భుజం నుండి కాలు వరకు మొత్తం కొట్టుకుపోయి ఉంది, మొత్తం రక్తం కారుతా ఉంది. నాకు లోపల బాధ అవుతా ఉంది, దుఃఖం వస్తూ ఉంది. కానీ ఎందుకో ప్రభువుని మాత్రం నేను లోపల స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు యాక్సిడెంట్ చేసినందుకే నీకు వందనాలు అన్నాను. ప్రియమైన దేవునిలారా, చాలా సార్లు కష్టాలు వస్తే దేవుడు మనకు గుర్తిస్తాడు, కానీ కష్టాలలో మాత్రం దేవుడు మనకు గుర్తురాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, కానీ కష్టాలలో దేవుడు గుర్తురాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడి సంఘానికి పరిగెత్తాం. కష్టం వచ్చినప్పుడు అయ్యగారు కావాలా, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కావాలా, కష్టం వచ్చినప్పుడు బైబిల్ చదవాలా, కష్టం వచ్చినప్పుడు ఇంకెక్కడికో పరిగెత్తుకుని వెళ్ళాలా. కానీ కష్టములో మాత్రం మనకు అయ్యగారు గుర్తురాడు, కష్టములో మాత్రం మనకు మందిరం గుర్తురాదు, కష్టములో మాత్రం దేవుడి వాక్యం గుర్తురాదు. కష్టంలో మన జ్ఞాపకం వచ్చేటువంటిది ఏంటంటే, దేవుడు నా ఎడలో ఉన్నట్టయితే నిజంగా నాకు ఈ కార్యం జరుగునా. అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడే
రవణ వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ నన్ను లేపి ఆడ మోరి ఉంటే దాని మీద కూర్చోబెట్టి నేను అన్నాను, నేను ఇక్కడ కూర్చోలేనండి, అక్కడ మా సంఘ పెద్ద రవి అని ఒక అతను ఉంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే వాళ్ళని అక్కడ నడిపించుకొని తీసుకొని వెళ్ళాను. నేను వెళ్తా ఉండగానే వాళ్ళు నాకు ఎదురొచ్చి చూసి వారికి నా సంగతి తెలియదు కనుక నన్ను చూసిన వెంటనే అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా అన్నాను. నేను ప్రైజ్ లార్డ్ అన్నాను. నన్ను వెంటనే తీసుకొని వెళ్ళి నేను నడుస్తూ ఉంటే కుడుతూ ఉన్నాను. అయ్యో ఏంటి నేను కుడుతూ ఉన్నావయ్యా అన్నానంటే చూశాను యాక్సిడెంట్ అయిందని చెప్పాను. నేను నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. మరి ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పానో అక్కడ మంచం వేసి బెడ్షీట్ వేసేసి మంచంలో నన్ను పడుకోబెట్టి పాపం మా ఆంటీ నా కాలు ఇట్లా ఒత్తుకుంటూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ తను ఏమని మాట్లాడుతూ ఉందంటే, అయ్యో దేవుడు నీకే చేయాలా పోయిపోయి ఇది మాకు చేసినా బాగుంటానన్నది. అంటే నేను అన్నాను, ఆంటీ ఒకరు మీకు చేస్తే మీరేమంటారు దేవుడు అని అంటే ఆమె సపోర్ట్ చేయలేదు, అవి మాట్లాడలేదు. నేను అన్నాను, దేవుడు నీకు చేయాల్సినటువంటి కార్యం కాదని, దేవుడు నాకు చేయవలసినటువంటి కార్యం ఇది. అది ఒకవేళ నీకు చేసినట్టు నువ్వేమనుకుంటావంటే దేవుడు నేను ఇంత హక్కుని జీవించానే, దేవుడు నాకు ఎందుకు కీడు చేశాడని అనుకుంటాం. కానీ దేవుడు నాకు చేశాడు కాబట్టి దేవుడు ఎందుకు నాకు ఈ కీడు చేశాడు అది నాకు మాత్రమే తెలుసు అని అన్నాను. ప్రియమైనటువంటి అక్కడ ఇక్కడ లౌకిక సంఘం కూడా అటు వెచ్చగానే లేనటువంటి సంఘం, అది అటు చల్లగానే లేనటువంటి సంఘం, అది ముని వెచ్చగా ఉన్నటువంటి సంఘము. అంటే దానిలో దేవుని ఆచారము, దేవుని పద్ధతి, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశానుసారంగా నడుస్తున్నటువంటి సంఘం కాదని, అది మనుషుల ఒక ఆలోచన, అది లోకపు పోకడను, అది లోకపు ఆచారాలను అనుసరిస్తూ వస్తున్నటువంటి సంఘం. అది పైపెచ్చు సంఘం అంటుంది, పైపెచ్చు లౌకిక సంఘం అంటుంది, నేను ధనవంతుడని చెప్పుకుంటూ ఉంది, నేను ధనికుడను, నాకేమి కుదరలేదని చెప్పుకుంటూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి నీ స్థితిని నీవు జ్ఞాపకంలో చేసుకో. ప్రియమైనటువంటి పిల్లగా దేవుడి వాక్యాన్ని నేను గురించి కనిపిస్తూ ఉన్నా. 7 సంఘాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. సో కాల్డ్ బ్యూలా బాప్టిస్ట్ చర్చ్ కుట్టపల్లి. నీ సంఘము ఎఫెసస్ సంఘంలో ఉందా? నీ సంఘము స్ఫురణ సంఘంలో ఉందా? నీ సంఘము పెద్దమ సంఘంలో ఉందా? నీ సంఘము తొలితైన సంఘంలో ఉందా? నీ సంఘము సార్దీసు సంఘంలో చర్చిన సంఘం వల్ల ఉందా? లేదంటే నీ సంఘము ఫిలదెల్ఫియా సంఘము వల్ల ఉందా? ఫిలదెల్ఫియా సంఘము విశ్వాసము గల సంఘం, అదే లవోదికీయ సంఘము మూలవచ్చిన సంఘం. అది తిరిగి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అందరినీ నిలబెట్టాను, అలా ప్రభావితం నీ కొరకు నేను వీరిని సంపాదించానయ్యా, ఇగో నీవు నాకు అప్పగించినటువంటి సంఘాన్ని నేను కాల్చాను ప్రభు అని చెప్పాలా? ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కరు కూడా సంఘములో నుండి తప్పిపోయారు అంటే, ఒక్కరు కూడా తప్పిపోయారంటే దాని తప్పు సేవకుడి కాదు, జాగ్రత్త సుమి. ఆ తప్పు నీవే భరించాలా, ఆ తప్పు నీవే భరించాలా. నేను తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బ్యూలా బాప్టిస్ట్ సంఘం మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగానైనా ఉండండి. చల్లగా ఉన్న మంచిదే, వెచ్చగా ఉన్న మంచిదే. కానీ నులివెచ్చగా ఉంటే మాత్రం దేవుని నోట నుండి భూమి వేయబడవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. జాగ్రత్త. నేను చివరిగా ఒక 4 ప్రశ్నలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా మొదటి ప్రశ్న వేయడానికి ముందుగా ఆయన 20వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడెవడు నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదును. ప్రియమైనటువంటి దేవుడు నీ సన్నిధానంలో నిల్చుని వాక్యం ఉన్నప్పుడు నేను తడుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకోమని. ఇకనైనా నీ జీవితాన్ని బాగు చేసుకోమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇకనైనా నువ్వు జీవిస్తే క్రీస్తు కొరకు ఆసక్తి కలిగి తీవ్రమైనటువంటి శ్రద్ధ కలిగి జీవించమని అంటున్నాడు. లేదంటే క్రీస్తును అందరి ముందు వ్యతిరేకించమని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు పరిచర్యను లోకం ముందు వ్యతిరేకించమని అంటున్నాడు. క్రీస్తుకు విరుద్ధమైన బ్రతుకు, లేదంటే క్రీస్తు కొరకు తీవ్రమైన
స్వరము నీవు ఎప్పుడైనా విన్నావా? ఆయన స్వరము నీవు ఎప్పుడైనా విన్నావా? అవును అని నీవంటే నా రెండవ ప్రశ్న. వింటే నీ పాత జీవితము పాతి పెట్టబడిందా? వింటే నీ పాత జీవితము పాతి పెట్టబడిందా? నా మూడవ ప్రశ్న, నీ స్థితిని ఒకసారి ఆలోచించుకో. ఎక్కడ నీవున్నావో ఒకసారి నీ స్థితిని నీవు ఆలోచన చేసుకో ఆధ్యాత్మికంగా. నా చివరి ప్రశ్న, ఆయన నీతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ తలుపు దగ్గర, అంటే నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఆయన నిలిచబడి తడుతూ ఉన్నాడు. ఆయనకు నీతో భోజనం చేయడానికి ఇష్టమైతూ ఉంది. ఆయన నీతో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వీళ్ళగా అనిపిస్తుంది. సంఘ విశ్వాసులారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభుతో కూర్చొని భోజనం చేసేటువంటి ఆసక్తి మీకుందా? మీకు ఇప్పుడు దూరంపడిందా? అది తల వచ్చి తల మోసుకున్న ఒక నిమిషము. పరిశుద్ధులు, గొప్ప దేవుడు, జీవం కలివాడు, జీవాధిపతి నీకు స్తోత్రాలయా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి చూపించిన విధానం బట్టి గౌరవం చెల్లిస్తూ ఉన్నా. అవును ప్రభా, 7 సంఘాలలో 5 సంఘాలను అయా నీకు ఇష్టం కానటువంటి సంఘాలుగా ఉన్నాయి. కానీ 2 సంఘాలు, స్ముర్నా సంఘము, అయా ఇదిగో ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నారు, ఇది విశ్వాసము గల సంఘము. ఆయన లవోదికీయ సంఘం అయితే నులిపించినటువంటి సంఘము. అయ్యా దానిని నీ నోట నుండి భూమి వేసేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినటువంటి సంఘం అయ్యా. అలాంటి సంఘం వలె మా సంఘం ఉండకూడదు. తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడి ఉచ్చరించి మమ్మల్ని మీరు ధైర్యపరిచినందుకు మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ 2వ రాకడలో ప్రభా, ఇదిగో దినాలు భయంకరంగా మారుతూ ఉన్నాయి. అయితే నీ 2వ రాకడలో ప్రభా, ఇదిగో మీరు బ్యాప్టిస్ట్ సంఘం కూడా ఎత్తబడినటువంటి సంఘంగా ఉండగా ప్రార్థిస్తూ ఉన్నా. నీకు ఇష్టమైనటువంటి సంఘంగా ఈ బిడ్డలు జీవించదుగాక. తన ప్రభా, లోకపు ఆలోచనలు, లోకపు పోకడలు కాకుండా క్రీస్తు మీద పరిపూర్ణమైనటువంటి భారాన్ని వేసి తన ప్రభా క్రీస్తు కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగినటువంటి సంఘముగా మా సంఘం ఉండడానికి మీరు కృపను చూపించవలసిందిగా. ఎందరైతే అబ్బా తండ్రి, నేను నీకు ఇష్టమైనటువంటి వాడనిగా, నీకు ఇష్టమైనటువంటి దానిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నా అంటున్నారు, వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవా మీరు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశ్రయించవలసిందిగా జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వినామని చేస్తూ యేసుని శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.